వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రాజకీయ రచ్చ మొదలైంది. పొత్తులాట పూర్తి కాకముందే గెలుపు గుర్రాలను లీక్ చేస్తున్న సర్వేలపై దుమ్మెత్తి పోసుకునే కార్యక్రమం షురూ అయింది. సర్వే అనుకూలంగా ఉన్న పార్టీలు మాత్రం జోష్లో మునిగి తేలుతుంటే, నెగిటివ్గా వచ్చిన పార్టీలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇంతకీ సర్వేలో వాస్తవికత ఎంత? వాటిని చూసి పార్టీలు భుజాలు తడుముకోవడం ఎందుకు? అసలు సర్వేలను నమ్మి జనం ఓట్లేస్తారా? పార్టీలు గ్రౌండ్ రియాలిటీ మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నాయా? వాచ్ దిస్. రాజకీయం రక్తి కడుతోంది. పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయి నామినేషన్ల పర్వం మొదలవటంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఓవైపు ప్రచారం, ఇంకోవైపు మేనిఫెస్టోలు, ఎజెండాలు రిలీజ్, మరోవైపు అభ్యర్థుల ఎంపిక. వీటితో పాటు పొత్తు పాలిటిక్స్ ఓటర్లకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి పార్టీలు. దాంతోపాటు అవి కూడా గందరగోళంలో పడిపోతున్నాయి. సర్వేలను చూసి ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోయే టైంలో ఇది ఒక కుట్ర చేసి ఇప్పుడు సర్వేలు వేయడం జరిగింది. మీరు వేసిన సర్వేలు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఎన్టీవీ ఈ కుట్ర పని చేశారు. మీ సర్వేలు బూటకం అని చెప్పేసి 2012లోనే సర్వే పోల్స్ ఇన్ మీడియా అని చెప్పేసి దీనిలో రిపోర్ట్ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీడీపీ, బీజేపీకి నో స్కోప్ అని తేలిపోయింది. దాంతో ఇక్కడ సర్వేలపై సంస్థలు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కానీ ఫోకస్ అంతా సీమాంధ్రపైనే పెడుతున్నాయి సర్వే సంస్థలు. ఎన్టీవీ, నిల్సన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ రిజల్ట్స్ ను బయటపెట్టాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మోర్ దెన్ 50 to 55% ఓటు శాతము తెలుగుదేశం వైపు ఉంది. మాకు ఇంటర్నల్ సర్వేస్ కూడా ఉన్నాయి. మేము ఎక్కడ పబ్లిక్ చేసుకోవట్లా, ఎక్కడ చెప్పట్లా. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా శాంపుల్ సర్వే చేసినప్పుడు మీరు వేసే ధైర్యం ఉంటే కాన్స్టిట్యున్సీ వైజ్ వేయండి, రీజన్ వైజ్ వేయండి, డిస్ట్రిక్ట్ వైజ్ వేయండి. వేసే ధైర్యం ఉందా మీకు? సమాధానం లేదు. నేను అడిగాను. ఎన్టీవీ, నిల్సన్ సర్వే వచ్చిన గంటల వ్యవధిలోనే CNN, IBN సర్వే బయటకొచ్చింది. ఇందులో ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. దీంతో అన్ని పార్టీలు తిరిగి చూసుకుంటున్నాయి. పార్టీల సంగతి పక్కన పెడితే అసలు ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధమన్న డైలమా జనానిది. సర్వేలను చూసి తడుముకుంటున్న పార్టీలు అసలు వాటిని చూసి ఎందుకు భయపడుతున్నాయన్నది అంతుపట్టని విషయం. నిజానికి సర్వేల స్వింగ్ను చూసి జనం ఓటేసే కల్చర్ నుంచి ఎప్పుడో బయటకొచ్చేశారు. సర్వేలన్నీ ఎవరికో ఒకరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో చేయించుకుంటాయన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఈ టైంలో సర్వేలను పట్టుకుని రాజకీయాలు చేయటం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు జనం. అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిందా ప్రాంతం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నియోజకవర్గ రాజకీయ రూపురేఖలు మారాయి. 1985 నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా మారింది. నాటి నుంచి టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1985, 89, 94లో 3 సార్లు ఎన్టీఆర్, 1996లో హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాలకృష్ణ ప్రకటించడంతో హిందూపురం అసెంబ్లీ సీటు కీలకంగా మారింది. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తారనేందుకు చాలా కారణాలున్నాయి. ఎన్టీఆర్ తొలిసారిగా 1985లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో హిందూపురం, గుడివాడ, నల్గొండ నుంచి పోటీ చేశారు. 3 నియోజకవర్గాల్లోనూ గెలిచారు. అయినా తన స్వస్థలం గుడివాడను వదులుకొని హిందూపురాన్ని ఎంచుకున్నారు. 1989లో హిందూపురం, కల్వకుర్తిలో పోటీ చేయగా కల్వకుర్తిలో ఓటమి పాలైన హిందూపురం నుంచి గెలిచారు. హిందూపురం నుంచి గెలిచిన కాలంలోనే సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఓ వెలుగు వెలిగారు ఎన్టీఆర్. హిందూపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా భావించి అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాలయ్య స్వయంగా ప్రకటించడంతో హిందూపురం నుంచి పోటీ చేస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు.
బాలకృష్ణ మదిలో హిందూపురం ఉన్నట్లు టీడీపీ క్యాడర్ చెబుతున్నా ఆ విషయాన్ని బయటికి చెప్పడం లేదు బాలకృష్ణ. చంద్రబాబుతో చర్చించి ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం వెల్లడిస్తారంటున్నారు. బాలకృష్ణ ఇక్కడి నుంచి బరిలో దిగితే హిందూపురంతో పాటు అనంతపురం జిల్లాలో పార్టీకి ప్లస్ అవుతుందని ఆశగా ఉన్నారు టీడీపీ నేతలు. అడుగడుగునా హారతులు, కార్యకర్తల నినాదాలు, గులాబీ పూల వర్షం, అభిమానుల జన సందోహం. యూపీ రాయ్ బరేలీలో సోనియా గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ సుప్రీం నామినేషన్తో ఆ పార్టీ పోల్కేక పెట్టినట్టే, ఎన్నికల శంఖారావం పూరించినట్టే. సోనియా నామినేషన్తో కాంగ్రెస్లో ఎన్నికల జోష్ వచ్చింది. బిగినింగ్ అదిరింది. మున్ముందు ఎలా ఉంటుందో ఈ సీన్ చూపించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నామినేషన్ సీన్ చూస్తే ఎవ్వరికైనా అర్థమయ్యే పరిస్థితి ఇది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయబరేలీలో సోనియా నామినేషన్ వేశారు. 1960 నుంచి ఇందిరా కుటుంబాన్ని ఆదరిస్తున్న రాయ్ బరేలీలో మూడోసారి సోనియా గాంధీ నామినేషన్ ఫైల్ చేశారు. కొడుకు రాహుల్ గాంధీ, కుటుంబ విధేయుడు సతీష్ శర్మ వెంటరాగా ఆమె నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ తీసుకురావడం విశేషం. సోనియా నామినేషన్ సెరమనీ గ్రాండ్ గా సాగింది. కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపించింది. యూపీఏను హ్యాట్రిక్ కొట్టించాలనుకున్న కాంగ్రెస్ కు ఈసారి అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతులేని అవినీతి, ధరల పెరుగుదల, అన్నింటికీ మించి ప్రభుత్వ వ్యతిరేకత, వీటిని తలదన్నేలా బీజేపీలో నమో జపం. దాంతో భవిష్యత్తుపై కాంగ్రెస్ లో నీలినీడలు కమ్ముకున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బ తినడం కూడా మైనస్ అయింది. దాంతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడింది. ఇలాంటి టైంలో మరోసారి ఎన్నికల శంఖారావం పూరించారు సోనియా. నామినేషన్ ప్రహసనాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యకర్తల్లో జోష్ తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. సోనియా నామినేషన్తో ఇక ఎన్నికల సమరంలో కదం తొక్కమని కార్యకర్తలకు సంకేతాలిచ్చినట్లయింది. కాంగ్రెస్ సుప్రీంగా సోనియా నామినేషన్ కార్యకర్తల్లో జోష్ నింపే అంశమే. ఆ వైభవం ఖచ్చితంగా హుషారెత్తించే సంఘటనే. మరి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ వైభవం పోల్స్ తర్వాత కనిపిస్తుందో లేదో చూడాలి. దేశమంతా ప్రచార హోరు మారుమోగుతోంది. ఎన్నికల షెడ్యూల్తో పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అసలు పోల్స్ అంటే కాసుల గలగలే. చేతికి ఎముక లేకుండా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మనీ, మద్యం, ప్రచార సామాగ్రి, వెహికల్స్, ఇలా ఎన్నో ఖర్చులు. అభ్యర్థులు, పార్టీల సంగతి పక్కన పెడితే ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి ఓ పెద్ద ప్రహసం. అసలు 2014 ఎన్నికల్లో ఖర్చవుతున్న డబ్బెంత? ఇంతకీ సర్వేలు చెబుతున్నదేంటి? భారీ బహిరంగ సభలు, ఇంటింటికి ప్రచారం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మద్యం, మనీ. అబ్బో, ఎన్నికలంటే పండుగ వాతావరణం. ఇక సాధారణ ఎన్నికలైతే చెప్పనక్కర్లేదు. పార్టీలు, అభ్యర్థులు పెట్టే ఖర్చుకు లెక్కాపత్రం ఉండదు. కార్యకర్తల్ని ఖుషి చేయాలి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. దానికి తోడు ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయ్యేలా, అంతా తమ వైపే తిప్పుకునేలా చేయాలి. దానికోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టాలి. అందుకే ఎమ్మెల్యేలకు తక్కువలో తక్కువ 5 నుంచి 10 కోట్లు, ఎంపీకి సుమారు 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన రోజులొచ్చాయి. మామూలుగా జనం వేసుకునే లెక్క. సిఎంఎస్ సర్వే సంస్థ అంచనా ప్రకారం ఈసారి దేశంలో ఎన్నికల కోసం ఖర్చవుతున్న డబ్బు అక్షరాల 30,000 కోట్లు. ఇందులో జాతీయ, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న ఖర్చు 8 నుంచి 10,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. ఇక అభ్యర్థులు వ్యక్తిగతంగా పెట్టే ఖర్చు మరో 10,000 నుంచి 13,000 కోట్లు ఉంటుందట. ఈ 30,000 కోట్లలో 3/4 ఓటు కొనుగోలుకే ఖర్చవుతుందన్నది సిఎంఎస్ సర్వే చెబుతున్న లెక్క. మొత్తం ఖర్చులో 25% ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారట.
ఇక ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 8,000 కోట్లు ఖర్చు పెడుతుంది. పార్టీలు మీడియా ప్రసారాల కోసం సుమారు 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయట. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖర్చు రెండింతలు పెరిగిందని తేల్చింది సీఎంఎస్. గత ఎన్నికల్లో 10 నుంచి 12,000 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. 1996 ఎన్నికల ముందు సీఎంఎస్ సంస్థ ప్రారంభమైంది. నాటి ఎన్నికల ఖర్చును 2,500 కోట్లుగా లెక్కించింది ఆ సంస్థ. ఇది జస్ట్ 20 ఏళ్లలో 8 రెట్లు పెరగడం విశేషం. పెరిగిన ఖర్చులతో పాటు ఓటుకు నోటు పథకం రూట్ లెవెల్లో విస్తరించడం ఈ ఖర్చుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఏదైతేనేం వ్యవస్థకు ఎన్నికల ఖర్చు అతిపెద్ద భారమే. తెలంగాణకు తొలి ఎన్నికలు అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. జాబితా రెడీ, రిలీజ్కే నాట్ రెడీ. పక్క పార్టీల జాబితా కోసం పక్క చూపులు. సర్వేలతో పార్టీల ఉక్కిరి బిక్కిరి, ప్రీ పోల్ రిజల్ట్స్ తో భుజాలు తడుముకుంటున్న నేతలు. పొత్తు ఖాయం, సీట్లపైనే పేచి, కొలిక్కిరాని టీడీపీ బీజేపీ చర్చలు. రాయ్బరేలీలో సోనియా నామినేషన్, ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ సుప్రీం. ఇవి వాల్టి పోల్ బజ్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.